అంశాన్ని చూస్తున్నాం. పార్లమెంటు భవన్లో అగ్ని ప్రమాదం జరిగింది. పార్లమెంటు భవనం రూమ్ నెంబర్ 50లో మంటలు చెలరేగాయి. 12 అగ్నిమాపక వాహనాలతో సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. తాజా అంశాన్ని చూస్తున్నాం. ఢిల్లీ పార్లమెంటు భవన్లో అగ్ని ప్రమాదం జరిగింది. పార్లమెంటు భవనం రూమ్ నెంబర్ 50లో మంటలు చెలరేగాయి. 12 అగ్నిమాపక వాహనాలతో సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ఢిల్లీ పార్లమెంటు భవన్లో అగ్ని ప్రమాదం సంభవించింది. పార్లమెంటు భవనం రూమ్ నెంబర్ 50లో మంటలు చెలరేగాయి. 12 అగ్నిమాపక వాహనాలతో సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. అదేవిధంగా ఆస్తి నష్టం ఏ మేర సంభవించింది ఇంకా తెలియాల్సి ఉంది. చూస్తున్నాం. పార్లమెంటు భవన్లో అగ్ని ప్రమాదం జరిగింది. పార్లమెంటు భవనం రూమ్ నెంబర్ 50లో మంటలు చెలరేగాయి. 12 అగ్నిమాపక వాహనాలతో సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. తాజా అంశాన్ని చూస్తున్నాం. ఢిల్లీ పార్లమెంటు భవన్లో అగ్ని ప్రమాదం జరిగింది. పార్లమెంటు భవనం రూమ్ నెంబర్ 50లో మంటలు చెలరేగాయి. 12 అగ్నిమాపక వాహనాలతో సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ఢిల్లీ పార్లమెంటు భవన్లో అగ్ని ప్రమాదం సంభవించింది. పార్లమెంటు భవనం రూమ్ నెంబర్ 50లో మంటలు చెలరేగాయి. 12 అగ్నిమాపక వాహనాలతో సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. అదేవిధంగా ఆస్తి నష్టం ఏ మేర సంభవించింది ఇంకా తెలియాల్సి ఉంది. పార్లమెంటు భవన్లో అగ్ని ప్రమాదం సంభవించింది. పార్లమెంటు భవనం రూమ్ నెంబర్ 50లో మంటలు చెలరేగాయి. 12 అగ్నిమాపక వాహనాలతో సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. जब हमारे कंट्रोल रूम को कॉल मिली, कैश कंट्रोल रूम को, तो हमने तुरंत अपनी 2 एम्बुलेंसेज को वहां से रवाना किया और इमीडिएट रश करके हम पार्लियामेंट हाउस पहुंचे और वहां हमारी 2 एम्बुलेंस आई और इसके अलावा फायर की गाड़ियां भी वहां थी, पीसीआर की गाड़ियां भी वहां थी और ऐसा कोई हादसा नहीं हुआ अंदर कि किसी को कोई नुकसान हुआ हो और सब लोग सेफ हैं, सब बड़ी ठीक कंडीशन में है और ये माइनर था. ఢిల్లీ పార్లమెంటు భవన్లో అగ్ని ప్రమాదం జరిగింది. పార్లమెంటు భవనం రూమ్ నెంబర్ 50లో మంటలు చెలరేగాయి. 12 అగ్నిమాపక వాహనాలతో సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ఢిల్లీ పార్లమెంటు భవన్లో అగ్ని ప్రమాదం జరిగింది. పార్లమెంటు భవనం రూమ్ నెంబర్ 50లో మంటలు చెలరేగాయి.
12 అగ్నిమాపక వాహనాలతో సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. భవనం మొదటి అంతస్తులో ఉంటుంది. మొదటి అంతస్తు పార్లమెంటుకు సంబంధించినటువంటి కార్యకలాపాలు ప్రధానంగా చెప్పుకోవాలంటే లోక్సభకు సంబంధించినటువంటి కార్యకలాపాలు ఏవైతే ఉంటాయో ఆ కార్యకలాపాలన్నింటినీ ప్రత్యక్ష ప్రసారం ఇచ్చేటువంటి లోక్సభ ఛానల్ కు సంబంధించిన ప్రధానమైనటువంటి నిర్వహణ వ్యవస్థ ఉన్నటువంటి కార్యాలయం అది. రూమ్ నెంబర్ 50. రూమ్ నెంబర్ 50లో పీసీఆర్ ప్రొడక్షన్ కంట్రోల్ యూనిట్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. లోక్సభ ఛానల్ కు సంబంధించినటువంటి అంశంలో భాగంగా లోక్సభ ఛానల్ కు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ లోక్సభలో జరిగేటువంటి ప్రతి అంశాన్ని 8 కెమెరాల ద్వారా ఇచ్చేటువంటి బయటికి ప్రత్యక్ష ప్రసారం చేసేటువంటి రూమ్ గా చెప్పుకుంటారు. దీంట్లో యూపీఎస్ అంటే అక్కడ ఉన్నటువంటి వ్యవస్థలన్నీ కూడా ఒకవేళ తప్పని పరిస్థితుల్లో కరెంటు పోయినప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో లోక్సభ ప్రత్యక్ష ప్రసారాలు ఆగకుండా ఉండేందుకు ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక వ్యవస్థ. దానికోసమని చెప్పి ఏర్పాటు చేసినటువంటి బ్యాటరీల్లో లోపం తలెత్తడంతో బ్యాటరీలో ఉన్నటువంటి యాసిడ్ ఒకసారి బ్లాస్ట్ అవడంతో దానికి సంబంధించి వెంటనే మంటలు అందుకోవడం జరిగింది. దీన్ని ఇప్పటి వరకు చెప్పుకోవాలంటే అధికార వర్గాలు చెప్పినటువంటి సమాచారం ప్రకారం చూస్తే 12 అగ్నిమాపక యంత్రాలు రూమ్ నెంబర్ 50లో నీటిని వెదజల్లుతున్నాయి. ఈ మంటలను పార్లమెంటు భవనంలోని మిగతా గదులకు విస్తరించకుండా, మిగతా భవనాలకు విస్తరించకుండా, భవనంలోని మిగతా ప్రాంతాలకు విస్తరించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. భవనం మొత్తం ఇప్పటికే పూర్తి స్థాయిలో అగ్నిమాపక యంత్రాలు అదుపులోకి తీసుకుని విద్యుత్ సరఫరాను పూర్తి స్థాయిలో నిలిపివేయడం జరిగింది. దీనికి నిలిపివేసిన తర్వాతనే తమ యాక్షన్ తీసుకోవడం జరిగింది. పార్లమెంటు భవనం 50 పక్కనే 2-3 ప్రధానమైనటువంటి గదులు ఉన్నాయి. ప్రధానంగా చెప్పుకోవాలంటే పార్లమెంటు అండర్ కంట్రోల్ లో జరిగేటువంటి అన్ని కార్యకలాపాలకు సంబంధించినటువంటి ఒక కంట్రోల్ రూమ్ ఉంటుంది. మరోవైపు 53వ నెంబర్లో ప్రధానికి సహా అందరూ రేపు ఉదయం ప్రధానమంత్రి భేటీ అయ్యే కేబినెట్ సహచరులతో భేటీ అయ్యి బడ్జెట్ ను ఆమోదింపజేసేటువంటి గది కూడా దాని పక్కనే ఉంటుంది. దాంతో పాటుగానే పిఎసి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, అదేవిధంగా మరికొన్ని కమిటీలకు సంబంధించినటువంటి ప్రధాన కమిటీలకు సంబంధించినటువంటి చైర్మన్లు కూడా ఉండే గదులు కూడా 50వ నెంబరు పక్కనే ఉన్నాయి. వీటన్నిటినీ కూడా పూర్తి స్థాయిలో విద్యుత్ నిలుపుదల చేసి భవనంలో మిగతా ప్రాంతాలు, మిగతా గదులకు కానీ మిగతా ఏరియాలకు కానీ ఎక్కడ మంటలు విస్తరించకుండా చర్యలు తీసుకుంటూనే అక్కడ ఉన్నటువంటి అన్నిటినీ కూడా ఖాళీ చేపించే పనిలో 12 యంత్రాలు ప్రధానంగా చర్యలు చేపట్టాయి. దాదాపు అదుపులోకి వచ్చినట్లుగానే పార్లమెంట్ అధికార వర్గాలు చెప్తూ ఉన్నాయి. అరుణ్, అగ్ని ప్రమాదం వల్ల ఆస్తి నష్టమేమైనా వాటిల్లిందని అంచనా వేస్తున్నారా? అంటే ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాలంటే లోక్సభ ఛానల్ కు సంబంధించినటువంటి కంట్రోల్ యూనిట్ మొత్తం ఇక్కడ ఈ గదిలోనే ఉంటుంది. ఈ గది నుంచే ప్రత్యక్ష ప్రసారాలన్నీ కూడా కొనసాగుతూ ఉంటాయి. లోక్సభ పార్లమెంట్ జరుగుతున్న సమయంలో, లోక్సభ జరిగేటువంటి సమయంలో ప్రధానంగా చెప్పుకోవాలంటే లోక్సభకు సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని కూడా ప్రత్యక్ష ప్రసారం ఇచ్చేటువంటి ఒక ప్రధానమైన కేంద్రము రూమ్ నెంబర్ 50గా చెప్పుకోవచ్చు. దీంట్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వ్యవస్థలుగా చెప్పుకుంటే టీవీలు కావచ్చు, అదేవిధంగా లోక్సభ ఏదైతే ప్రాంగణం ఉందో లోక్సభ ప్రాంగణం నుంచి వచ్చేటువంటి ప్రధాన కేబుల్స్ అన్ని, అంటే వైర్లు, అక్కడ ఉన్నటువంటి సీసీటీవీలు కావచ్చు, అదేవిధంగా కెమెరాలు కావచ్చు, వీటన్నిటికి సంబంధించినటువంటి అన్ని తగలబడినట్లుగానే అధికార వర్గాలు చెప్తున్నాయి. వీటితో పాటుగా కంట్రోల్ ఏవైతే 8-9 కెమెరాలు ఉంటాయి లోక్సభలో, 8-9 కెమెరాలను ఆపరేట్ చేసేటువంటి స్విచ్ బోర్డు ఉంటుంది. వీటన్ని దాదాపు ఇవన్నీ కూడా అగ్నికి ఆహుతైనట్టుగా చెప్తున్నారు. వీటితో పాటుగానే కొన్ని ప్రధానమైనటువంటి కంప్యూటర్లు అప్పటికప్పుడు గ్రాఫిక్స్ డిజైన్ చేయడానికి, అప్పటికప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు అనేటువంటి అన్ని పొందుపరిచినటువంటి కంప్యూటర్లు కూడా అగ్నికి ఆహుతైనట్లుగా చెప్తున్నారు. అయితే పూర్తి వివరాలన్నింటినీ కూడా మరికొద్దిసేపటి తర్వాత కానీ బయటకు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం అగ్నిమాపక యంత్రాలు, పార్లమెంటు భద్రతా సిబ్బంది వీరంతా కూడా మంటలను పూర్తి స్థాయిలో అదుపు చేసేందుకు
ఆ మంటలు రూమ్ నెంబర్ 50లో తలెత్తినటువంటి మంటలు బయటికి విస్తరించకుండా ఉండేందుకు ప్రధానంగా చర్యలు తీసుకుంటున్నారు. మరికొద్ది సేపటి తర్వాత కానీ పూర్తి వివరాలు అందేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. అరుణ్, రేపు బడ్జెట్ ప్రవేశపెట్టనున్న వేళ దానికి ఏమైనా ఆటంకాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయా? అంటే బడ్జెట్ ప్రవేశపెట్టే సందర్భంలో, బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు అంటే రేపు ఉదయం 11 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టే సందర్భంలో పూర్తి స్థాయిలో ప్రత్యక్ష ప్రసారం అందించడానికి లోక్సభ ఛానల్ సంసిద్ధమై ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి యూపీఎస్ లో తలెత్తినటువంటి సమస్య వల్ల, యూపీఎస్ లో ఏర్పడినటువంటి సమస్య వల్ల ఈ అగ్నికి ఆజ్యం పోసినట్లుగా కనిపిస్తా ఉంది. ప్రధానంగా పార్లమెంటు సెక్యూరిటీస్ చెప్పినటువంటి సమాచారం ప్రకారం చూస్తే యూపీఎస్ లో తలెత్తినటువంటి సమస్య వల్లనే ఇప్పుడు అగ్ని ప్రమాదం జరిగినట్లుగా చెప్తా ఉన్నారు. అయితే రేపు జరిగేటువంటి బడ్జెట్ సమావేశం ప్రధానంగా రేపు ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఈ అగ్ని ప్రమాదం జరగడం అనేది కొంత ఇబ్బందికరమైన పరిణామం అయినప్పటికీ లోక్సభ ఛానల్ కు సంబంధించిన అంశాల్లో పక్కనే ఉన్నటువంటి లైబ్రరీ భవనంలో, గ్రంథాలయ భవనంలో లోక్సభ ఛానల్ సంబంధించినటువంటి అన్ని వ్యవస్థలు, ప్రత్యామ్నాయ వ్యవస్థలు అన్ని ఉంటాయి. అయితే దీనికి సంబంధించిన విషయంలో ఇక్కడి నుంచి లోక్సభ ఛానల్ నుంచి, లోక్సభ ప్రాంగణం నుంచి వెళ్లేటువంటి అన్ని వ్యవస్థలు ఎక్కడ ఉన్నాయి వాటన్నిటినీ కూడా తిరిగి రేపు ఉదయానికి లేదంటే రేపు ఉదయం నుంచి పార్లమెంటు ప్రారంభమయ్యే సమయానికి అన్ని వ్యవస్థలను తిరిగి యథాస్థిత స్థితికి తీసుకొచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కాకపోతే కొన్ని కెమెరాల నుంచి వచ్చేటువంటి అవుట్పుట్లు ఏవైతే ఉంటాయో వాటిని రీస్టోర్ చేయడం కొంత సమస్య ఏర్పడినప్పటికీ ప్రధానంగా ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్, ఆర్థిక మంత్రి ప్రసంగాన్ని ఎట్టి పరిస్థితుల్లో నిలుపుదల చేయకుండా ఎట్టి పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో ఇచ్చేందుకు అనుగుణంగా ప్రస్తుతం అంటే అగ్నిమాపక యంత్రాలు తమ పని పూర్తి చేసిన తర్వాత అక్కడ జరుగుతున్నటువంటి ప్రమాదం ఏదైతే ఉందో అది పూర్తి స్థాయిలో అదుపులోకి వచ్చిన తర్వాత మిగతా కార్యకలాపాలన్నీ లోక్సభ ఛానల్ కు సంబంధించినటువంటి సిబ్బంది పూర్తి స్థాయిలో నెరవేర్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం 12 అగ్నిమాపక యంత్రాలు మంటలను అదుపులోకి తీసుకొచ్చి బయటకి విస్తరించకుండా ప్రస్తుతం చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ఇవి పూర్తయిన తర్వాతనే కానీ మనకి అన్ని విషయాలు బయటకు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తోంది. మరోవైపు రేపు ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆర్థిక మంత్రి ప్రసంగాన్ని పూర్తి స్థాయిలో ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు అన్ని రకాలుగా సిద్ధమై ఎప్పటికప్పుడు ప్రత్యామ్నాయ వ్యవస్థలను లోక్సభ ఛానల్ సిద్ధం చేసుకుంటుంది. దాంట్లో భాగంగానే లైబ్రరీ భవనంలో ఉన్నటువంటి వ్యవస్థ ద్వారా రేపు ప్రత్యక్ష ప్రసారాలు అందించేందుకు అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. ధన్యవాదాలు అరుణ్.